మహావేగంగా వెళ్ళే కాలచక్రం ఈసారి కూడా మనల్ని అందరినీ నవాహ దీక్షా కార్యక్రమం ముగించుకునేలా చేసింది. కాలం ఎంత వేగంగా పెడుతోందో మీబోటి పుణ్యాత్ములకి చెప్పవలసిన అవసరం లేదు. కంటి మీద రెప్ప వేసి తెరిచేలోపు వీడి వయస్సు మారిపోతూ ఉంటుంది. సంవత్సరాలు సంవత్సరాలు జీవితం గడిచిపోతూనే ఉంటుంది. ఈ యుగాలు గడిచిపోతున్నప్పుడు ఎంతోమంది పుడుతున్నారు, పోతున్నారు. వీళ్ళల్లో కొంతమంది మాత్రమే ఎందుకు జన్మించాము అనే విషయాన్ని అర్థం చేసుకుని ఈ జన్మని సార్థక్యం చేసుకుంటున్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునఃపునః, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగృత జాగృత. చాలా గొప్ప శ్లోకం, ఒక మహాసన్యాసి చెప్పినటువంటి శ్లోకం. అందులో మొదటిది ఇది. పుట్టడమే పెద్ద దుఃఖం. సంతోషంగా ఎవడూ పుట్టడం, ఉన్నంతకాలం సంతోషంగా జీవించడము కష్టమే. అందుకే కాబోలు భగవంతుడు పుట్టేటప్పుడే ఏడుస్తూ పుట్టేలా చేస్తాడు. కేరమని ఏడుస్తాడు, మధ్యలో బేర్ అని బేరాలు చేస్తాడు. మళ్ళీ చివరిలో వీడు చచ్చాక వీడి కోసం జనం కూడా కేరమంటారు. అందుకని జన్మయే దుఃఖం. ఈ మధ్యలో చదువుకోవడాలు, వివాహం చేసుకోవడం, సంసారంలో ప్రవేశించడం, అది మరొక దుఃఖం. అందుకే జాయా దుఃఖం. జాయా దుఃఖం అంటే కేవలం భార్యని కాస్తమా, అమ్మాయికి భర్త, భర్తకి భార్య లభించడం, వీళ్ళిద్దరూ భార్యాభర్తలనే బంధంతో ఒక గృహస్థాశ్రమంలో ప్రవేశించి జీవించడం కూడా దుఃఖమే. పైకి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా మా మొగుడు పెళ్ళాల ఐకమత్యంతో ఉన్నామండి, మాకేమీ దుఃఖం లేదని ఎన్ని చెబుదామన్నా ఎక్కడో ఓ చోట ఇద్దరికీ మధ్యలో పొరపొచ్చాలు రాకుండా ఉండవు. అంతటి జగన్మాత లక్ష్మీదేవి కూడా శ్రీహరిని విడిచిపెట్టి భూలోకానికి రాబట్టే కదా మనకి ఈ సప్తగిరులు, మళ్ళీ భూలోకంలో వెంకటేశ్వరుడు పెద్ద కథరాలా. లక్ష్మి అలిగి వచ్చింది, విష్ణువు ఒక్కొక్కప్పుడు అలిగాడు, లక్ష్మిని శపించాడు, దాంతో హై వంశం వచ్చింది. సతీదేవి పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి వెళ్ళింది. ఇలా ఎప్పుడో ఒకప్పుడు మీలాంటి ఆదర్శ దంపతులు కూడా అంతో ఎంతో కీచులాడుకుంటారు. మేము కీచులాడుకోమని చెప్పడానికి కొంతమంది భార్యాభర్తలు పక్కన కూర్చుంటారు. భార్యాభర్తలు అన్నాక అంతో ఎంతో కీచులాడుకోవాలి సుమి అని చెప్పడం కోసం కొంతమంది భార్యలటు భర్తలు ఇటు కూర్చుంటూ ఉంటారు. ఏదైనా మొత్తం మీద ఈ దాంపత్య జీవితంలో అప్పుడో ఇప్పుడో కొంచెం పేచీ పెట్టుకోక తప్పదు. కాబట్టి సంసారం కూడా ఒక దుఃఖం అన్నమాట. జాయా దుఃఖం అంటే ఈ భార్యాభర్తల సంబంధం కూడా ఒక దుఃఖం అని అర్థం. ఎందుకో నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈ తిరుపతిలో శ్రద్ధతో 9 రోజులుగా శ్రీమద్ దేవీ భాగవతం వింటున్న వాళ్ళని చూస్తే వీళ్ళు మాత్రం ఒక్కసారి కూడా తగాదా పెట్టుకొని రతీమన్మధుల్లా కనబడుతున్నారు. బహుశా అందరూ రతీదేవుల్లా కనబడి కాబోలు. నిన్నటి నుంచి ఆ హేమంత్ లేలేత చంపుతున్నాడు. మొత్తం మీద ఏది ఏమైనా రతీ మన్మధులు మాత్రమే ఎప్పుడూ జీవితంలో ఒక్కసారి కూడా తగాదా పడలేదట. మన్మధుణ్ణి శివుడు భస్మం చేసినప్పుడు రతీదేవి ఏడుస్తూ ప్రతికూలాచరణంబు నా వలన అల్పం బైననీ వందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పం బైననే నందితే, కృతమొక్కండునులేని చందమిది లక్ష్మీపుత్ర ఇచ్చోట నన్నతి దుఃఖాన్వితడించిపోవతగవా అధ్వాన్న పుంబట్టునన్. మన్మధుణ్ణి శివుడు 3వ కన్ను తెరిచి భస్మం చేశాడు. అప్పుడు రతీదేవి ఏడుస్తూ, భార్యాభర్తలంగా మనం మారాక ఒక్క మారైనా నీకు వ్యతిరేకంగా నేను ఏదైనా పని చేశానా, నాకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావా, నీకు వ్యతిరేకంగా నేను, నాకు వ్యతిరేకంగా నీవు ఇంతకాల జీవితంలో ఒక్కనాడు కూడా ప్రవర్తించలేదు. నిజంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఇష్టమైనది ఇంకొకరికి ఇష్టం అవ్వకపోవచ్చు. భార్యకు గారెలు ఇష్టం, భర్త గారికి బూరెలే ఇష్టం. అయినా ఇద్దరు పెళ్ళయిన తర్వాత భార్య కోసం భర్త కోసం భార్య కాంప్రమైజ్ అయ్యి ఇటు ఒకడు గారె ఒక బూరె చెరోటి వేసుకు తినక తప్పదు. అలా నిరంతరం ఐకమత్యంతో ఒక్కనాడు కూడా పొరపొచ్చములు లేకుండా బ్రతికిన జంట మనది. అందుకే ఆవిడ ఏమంది, క్రితమొక్కండును లేని చందమేది. ఇంతకు పూర్వం ఏ జంటలోనూ ఎరగం మనం. అటువంటి ఐకమత్యమైన
జంట మనది, హాయిగా బతికాం. అది చూడలేక పరమాత్ముడు నిన్ను భస్మం చేశాడు, నన్ను అన్యాయం చేసి పోయావా అని ఏడ్చింది. నిజంగా పురాణాలు పరిశోధించండి, పిహెచ్డీ చెయ్యండి. ఒక్క రతీమన్మధులు మాత్రమే మొత్తం దేవజాతిలో సకల లోకాలలో జీవితంలో పేచీ పెట్టుకోకుండా గడిపిన వాళ్ళు. ఇంకా ప్రతి భార్యాభర్త ఏదో సమయంలో అంతో ఎంతో తగాదా పడ్డారట. అందువల్ల జాయా దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అన్నాడు ఆయన. పుట్టడం ఒక దుఃఖం, దాంపత్యం ఒక దుఃఖం, ఇక ముసలితనం, వార్ధక్యంలో ఉన్న బాధలకి అన్నీ కావు. చెవులు వినబడవు, కళ్ళు కనిపించవు, మన శరీరం మనదే అయినా మన శరీరం మనది కాదేమో అన్నట్టుగా ఉంటుంది. నిజంగా మన కాలు మందైతే అక్కడి నుంచి ఇక్కడికి నడవడానికి ఎందుకు సహకరించడం లేదు? నీ కాలు నీదైనా నీ మాట వినడం లేదు, నిన్ను స్టేజీ ఎక్కడానికి ఒప్పుకోవడం లేదు, కొండెక్కనివ్వడం లేదు. 25 ఏళ్ల వయస్సులో చకాచకా పరిగెత్తాడు, ఇప్పుడు పరుగు కాదు కదా, పక్కకు కూడా కదలలేకపోతున్నాడు. మనిషి వెళ్ళిపోయేటప్పుడు నలుగురు మొయ్యాలి. ఆ మొయ్యడం అంటే ఏమిటో బతికుండగానే కనపడుతుంది. కొన్ని చోట్ల చక్రాల కుర్చీలోనో లేకపోతే ఇంకేదో వీల్ చైర్లోనో తోస్తూనే ఉన్నారు కదా. ఆ స్థితి వార్ధక్యంలో జీవికి వస్తుంది. దేవుడి దేవుళ్ళు ఆ స్థితి మీకు ఎవరికీ రాకుండా ఉండుగా కానీ మాత్రం మంగళాశాసనం చేస్తున్నాను. వార్ధక్యంలో ఇతరుల చేత చేయించుకోవద్దు. మీరు ఇందాక మీరు అడగచ్చు, మీ కుర్చీ ఎత్తారు కదా అని. గురువుగారిని పల్లకీలో ఎత్తి పురవీధుల్లో తిరుపతిలో ఊరేగించాలి అని కృష్ణకి కోరిక. పల్లకి ఎప్పటికిప్పుడు తెప్పించడం బాగుండదు కనుక ఈ కుర్చీయే పల్లకి అనుకుని ఆయనతో పాటు ఆయన మిత్రులు కలిసి ఎత్తారు. ప్రస్తుతం కుర్చీలో ఎత్తి ముందుకు జరపడం నాకు పల్లకి ఊరేగింపు అనమాట, పల్యంకికా వాహనం. అంతేగాని గురువుగారు మీరు కూడా ఎత్తించుకున్నారు కదా అని అడక్కండి. కాబట్టి మొత్తం మీద జరా దుఃఖం, ఈ సంసారమే దుఃఖం. అందువల్ల అనుక్షణం జాగరూకుడవై ఉండు, అంటే మెలకువగా ఉండు, వెర్రి పనులు చేయకుండా సంసారాన్ని సార్థక్యం చేసుకో అన్నారు. అలా చేసుకోకపోతే తెలియకుండానే మనిషి అహంకారానికి గురవుతాడు. ఈ అహంకారం వల్ల సమస్త లోకేశ్వరుడైన పరమాత్మని ధిక్కరిస్తాడు. ధిక్కరించి తగిన ప్రాయశ్చిత్తం పొందుతాడు. ఒకప్పుడు దక్షుడు అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మా, నువ్వు నాకు కూతురుగా పుట్టన్నాడు. సరే పుడతాను నాయనా, నువ్వు చెప్పినట్టే. ఎందుకు నన్ను నువ్వు నీ కూతురుగా పుట్టాలన్నావు అని అడిగింది. నువ్వు నీ అంశతో నాకు పుత్రికగా పుట్టి పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలి. సంసార వ్యామోహం లేని జడధారిని, వైరాగ్యంతో ఉన్నవాణ్ణి శివుణ్ణి నువ్వు పెళ్లి చేసుకుని అంతటి వాడిని అల్లుణ్ణి చెయ్యాలి. శివుణ్ణి కూడా సంసారంలోకి దింపగలిగే శక్తి దక్షుడికి ఉందని లోకం నన్ను మెచ్చుకోవాలన్నాడు ఆయన. ఇది శివపురాణంలో కూడా ఉంటుంది ఈ కథ. సరే నాయన, నీ మాట కాదనలేను. శివుడు నేను ఎప్పుడు కలిసే ఉంటాం. ఒకప్పుడు ఈశ్వరుడి పక్కన నేను భార్యగా ఉన్నాను. ఆ తర్వాత ఈశ్వరుడు మళ్ళీ ఒక అవతారం ఎత్తాడు. బ్రహ్మ యొక్క నుదుటి నుంచి రుద్రుడనే పేరుతో అవతరించాడు. ఈ కొత్త అవతారం ఎత్తాక ఇంకా నేను ఆయన్ని పెళ్లి చేసుకోలేదు. నువ్వు కోరావు గనక నేను నీకు కూతురిగా పుట్టి ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏ క్షణంలో అయినా నువ్వు నన్ను కానీ పరమాత్మ అయిన పరమేశ్వరుణ్ణి కానీ తిరస్కరించావో ఆ క్షణమే నేను నీ కూతురిగా ఉన్న శరీరం విడిచిపెడతాను. నీలో దురహంకారం ఎక్కువ, అన్ని శక్తులు నాకే ఉన్నాయి అనేటటువంటి ఒకానొక అజ్ఞానం నీలో ఎక్కువగా ఉంది. ఈ దురహంకారంతో శివుణ్ణి తిరస్కరించకు. శివుణ్ణి తిరస్కరిస్తే నన్ను తిరస్కరించినట్టే. మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా కలిసి ఉంటాం మేము. కాబట్టి శివుడు నీ అల్లుడయ్యాక ఆయన్ని జాగ్రత్తగా చూసుకో, లేదంటే నేను నీకు దక్కను. పరమాత్ముడిని అల్లుడిగా పొంది కూడా దూరం చేసుకునే దౌర్భాగ్యుడు అవుతావని హెచ్చరించింది. ఆ తర్వాత కొంతకాలానికి దక్షుడి భార్య యొక్క వీరినికి మరో పేరు కూడా ఉంది. దక్షుడి భార్య వీరిణిని అసిక్ని అని కూడా అంటారు. ఆవిడ చాలా గొప్ప ఇల్లాలండోయ్. దక్షుడిలాగా అహంకారం ఉన్నది కాదు. దక్షుడిలో కొంత మూర్ఖత్వం, అహంకారం ఉన్నాయి. కానీ దక్షుడి భార్య వీరిణిలో పాండిత్యం ఉన్నది, శాంతత్వం ఉన్నది. ఆవిడెప్పుడూ కోపగించేది కాదట. ఒక్కో చోట అంతే, భర్తలు అహంకారంతో ఉంటారు, భార్యలు ఉత్తమ స్త్రీలై ఉంటారు. ఇద్దరూ కొట్టుకు తెచ్చిపోతే ఇక చెప్పలేం కదా. ఇద్దరికీ అహంకారం ఉంటే ఆ గృహస్థాశ్రమం భ్రష్టం అవుతుంది. దక్షుడి భార్య అసిక్నికి దక్షుడికి సతీదేవి కూతురై పుట్టిందని నిన్నే మీకు ప్రారంభంలో చెప్పాను. ఈ సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మొదట్లో శివుడు అంటే ఆయనకి చాలా గౌరవమే దక్షుడికి. క్రమక్రమంగా కొంతకాలం పోయాక జగత్తంతా శివుడిని పొగుడుతున్నప్పుడల్లా, శివుడు ఏం పెద్ద గొప్పవాడండి, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను, మా అల్లుడు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు, అన్నిటికీ మూల కారణం నేనే,
మా అల్లుడు సామాన్యుడు, సామాన్యుణ్ణి అసామాన్యుణ్ణి చేసిన ఘనత నాదే అన్నట్ట. శివుడు పరమాత్ముడిని ఒప్పుకోకుండా నేనే ఆయన గొప్పవాణ్ణి చేశానన్నాడు. పరమేశ్వరుడి యొక్క సంకల్పం లేకపోతే ఏం జరగదు. ఈ లోకంలో అందరం గొప్పవాళ్ళమే అయినప్పటికీ ఒక్కొక్కడి చేత ఒక్కొక్క కార్యక్రమం చేస్తాడు. ఒక్కొక్కడికి ఆర్గనైజేషన్ కెపాసిటీ ఇస్తాడు, ఒక్కొక్కడికి మాట్లాడే శక్తి ఇస్తాడు, ఒక్కొక్కడికి కనీసం వినే శక్తి ఇస్తాడు. మీరు అందరికంటే గొప్పవాళ్ళు. ఈ చెప్పేవాడేం గొప్పవాడు కాదు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఇన్ని గంటల సేపు చలిలో అయినా వేడిలో అయినా ఇంటి దగ్గర నుంచి నడిచి వచ్చి 2 గంటలు వింటున్నారంటే విన్న శ్రోతలు గొప్పవాడు. మీరు వినకపోతే చెప్పులకి బల్లలకి చెప్పుకుంటామా, గోడలకి పిల్లులకి చెప్పుకుంటామా? మీరు శ్రద్ధతో వింటున్నారు కాబట్టి ఈ జగత్తులో మహాత్ములైనటువంటి పరమాత్మ స్వరూపులైన శ్రోతలు ఉన్నారు కాబట్టి వక్తలు చెప్పగలుగుతున్నారు. శ్రోత లేకపోతే వక్త కూడా కొంతకాలం పైకి చెప్పలేడు, ఏదో మొదట్లో చెబుతాడు. కానీ ఎక్కడైనా నైవేద్యం పొందే భగవంతుడు ఉంటే నైవేద్యం పెడతాం, కానీ దేవుడే లేకపోతే ఎవడికి నైవేద్యం పెడతామండి? దక్షుడి మూర్ఖత్వం వల్ల శివుడు అంతటి వాణ్ణి నా కూతురునిచ్చి పెళ్లి చేసి శివుణ్ణి చేశాను అనుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు బ్రహ్మగారు సభ పెట్టాడని నిన్న చెప్పాను కదా, ప్రారంభంలో కొత్తగా చెప్పక్కర్లేదు. బ్రహ్మగారు వేద సభ పెట్టాడు. ఆ సభకి అధ్యక్షుడు సాక్షాత్తు బ్రహ్మదేవ, చతుర్ముఖుడు, సకల వేదాలు చేతిలో పెట్టుకున్నవాడు, సృష్టికర్త, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, సత్తపో నివహాభీష్ట వరప్రదాత, జగన్నిర్మాత, ధాత, అంతటివాడు సభాధ్యక్షుడు. అతిథిగా శివుడు వచ్చాడు. భవిష్యత్తు తెలుసు గనక విష్ణు మాత్రం తప్పుకున్నాడు, ఆ స్టేజీ మీదకి రాలేదు. ఎక్కడెక్కడ ఋషులు వచ్చారు. అందరూ వచ్చాక అందరూ కూర్చున్నాక ఇక సభ ప్రారంభిద్దామనుకున్న సమయానికి ఆఖరిని వచ్చాడు దక్షుడు. దక్షుడికి ఎప్పుడు లేటుగా రావడం అలవాటు. కానీ దక్షుడికి చెప్పాను కదా, కొంత అజ్ఞానం ఉన్నది, కొంత మూర్ఖత్వం ఉన్నది, పాండిత్యమునకు తగిన వివేకం లేదు. అందువల్ల ఆఖరిని వచ్చాడు. ఆయన రాగానే సభలో ఉన్నవారంతా లేచి నిలబడి ప్రజాపతి కనుక దక్ష నీకు నమస్కారం చేస్తున్నాము అన్నారు. ఇద్దరు మాత్రం లేవలేదు. ఒకడు దక్షుడి కన్న తండ్రి బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కొడుకే కనుక దక్షుడు, తండ్రి గారు కొడుకు వస్తే లేవకూడదు కనుక ఆయన పద్మాసనం మీద కూర్చున్నాడు. సకల లోకేశ్వరుడైన పరమేశ్వరుడు కూడా అలాగే యోగస్థితుడై ఉన్నాడు, పద్మాసనం వేసి కూర్చున్నాడు. దక్షుడు అల్లుడికేసి కొరకొర చూశాడు. బ్రహ్మకి మాత్రం నమస్కరించాడు. డాడీ ఈ బాడీ ఇచ్చావు గనక నీకు నమస్కారం అని తీవ్రాగ్రహంతో పక్కనున్న అల్లుడికేసి చూశాడు. అప్పటికీ శివుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు దక్షుడు ఒక్కసారి పైన కండువా దులిపి జుట్టు జాడించి మెడలో ఉన్నటువంటి వస్తువులన్నీ సర్దుకుని తన ఆసనం మీద కూర్చుని కొరకొర చూశాడు కాసేపు అల్లుడికేసి. ఇప్పటికైనా అల్లుడు గారు లేస్తారేమో నమస్కరిస్తారేమోనని. కానీ యోగేశ్వరుడు ఈ గౌరవ మర్యాదలన్నిటికీ అతీతుడు గనక శివుడేం మాట్లాడలేదు. దాంతో వాడికి ఒళ్ళు మండిపోయింది. ఈ శివుడు పిల్లి కళ్ళవాడు, శ్మశానంలో తిరిగేవాడు, మూఢుడు, అజ్ఞాని, అసలు త్రిమూర్తుల్లో ఎందుకు చేర్చారో తెలియదు. ఇటువంటి వాడిని కర్మకాలి అల్లుండి చేసుకున్నాను, పరమ పవిత్రురాలైన సుందరి అయిన విజ్ఞానవేత్తి అయినటువంటి నా కూతురు ఎక్కడా, ఈ అజ్ఞాని ఎక్కడా అని నోటుకొచ్చినట్టల్లా తిట్టకూడని తిట్లని తిట్టాడు. ఎరిగి వేదమును నిష్ఠాగరిష్ఠులు కాని వాళ్ళకి ఇచ్చినట్లుగా వీడికిచ్చాను అని తిట్టి, ఈతడు ఇంద్రోపేంద్ర పరివృతుడై మఖ భాగమందు హవిర్భాగములు పొందకుండుత. ఇక మీదట భవిష్యత్తులో ఈతడు దేవతలకి జరిగేటటువంటి యజ్ఞములో ఇంద్రుడి పక్కన, ఉపేంద్రుడి పక్కన, బ్రహ్మ పక్కన కూర్చుని హవిర్భాగము పొందకుండా ఉండుగాక. యజ్ఞం చేసినప్పుడు ముందుగా త్రిమూర్తులకి ఆహూతులు ఇస్తారు. ఓం బ్రహ్మణే స్వాహ బ్రహ్మణ యదన్నమమ అనగానే బ్రహ్మగారు ఆ యజ్ఞంలో వేసిన ద్రవ్యం సేకరిస్తాడు. అలాగే ఓం రుద్రాయ స్వాహ రుద్రాయ యదన్నమమ అనగానే రుద్రుడు వచ్చి యజ్ఞంలో పడిన చెరువు అని పిలువబడే ఆహారము, నెయ్యి దానిని ఆహారంగా సేకరిస్తాడు. అలాగే ఓం విష్ణవే స్వాహ విష్ణవ యదన్నమమ, విష్ణవే యదన్నమమ అనకూడదు, వేద మర్యాదలో విష్ణవ యదన్నమమ అనాలి. అప్పుడు విష్ణు వచ్చి తన కోసం వేసిన నేతిని ఆహారాన్ని సేకరిస్తాడు. అలా ఆహారం ఇచ్చేటప్పుడు ఒక్క రుద్రుడికి మాత్రం భవిష్యత్తులో యజ్ఞములో భాగం ఉండకుండా ఉండుగాక అని శపించేశాడు. అయినా శివుడికి కిక్కురు మనలేదు. దాంతో నందీశ్వరుడికి ఆగ్రహం వచ్చింది.
నందీశ్వరుడు పళ్ళు పటపట కొరికి, ఓరి దౌర్భాగ్యుడా, సకల లోకాలకి మూలకారకుడైన ఈ పరమేశ్వరుడి తత్వం తెలుసుకోలేక బ్రహ్మంతటి వాడు హంసరూపంలో పైకెళ్ళాడు. ఈ బ్రహ్మగారికి ఉన్న 5 తలకాయలలో ఒక తలకాయ ఈ రుద్రుడు నరికేస్తే అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అటువంటి చతుర్ముఖుడి కొడుకు అయి పుట్టుండి కూడా ఈశ్వరుడి తత్వం తెలియలేక ఈశ్వరుణ్ణి శపిస్తావా? నీవు మూర్ఖుడివై, అజ్ఞానివై, దురహంకారివై, క్రోధావేశ పరుడివై ఈయన్ని శపించావు. నీకిదే నా ప్రతిశాపం. భవిష్యత్తులో నీ తల తెగిపోతుంది. నువ్వు బస్తముఖుడి అవుతావు. బస్తముఖో భవ అంటే నీకు గొర్రె తల వచ్చుగాక అన్నాడు. నీవు మేషముఖుడి అవుదువుగాక. మేషము అంటే గొర్రె, మేక కాసుమా. మేషము అంటే గొర్రె, అజము అంటే మాత్రమే మేక. నీవు గొర్రె ముఖం కలిగిన వాడు అవుదువుగాక అన్నాడు. ఇక అక్కడి నుంచి వాడు మళ్ళీ నందీశ్వరాదుల్ని తిట్టాడు. నందీశ్వరాదులు వాడి వత్తాసుదారులను తిట్టారు. ఇలా ఒకళ్ళొకళ్ళు చాలా శాపాలు పెట్టుకున్నారు. ఆ కథ అంతా ఇక్కడ అక్కర్లా. దేవీ భాగవతం 7వ స్కంధంలో నేను కేవలం 108 శక్తిపీఠాల గురించే చెబుతున్నాను కనుక మిగతా పెద్ద కథ పొడిగించటంలా. ఈ శాపాలన్నీ అయ్యాక కిక్కురు మనకుండా దక్షుడు తన వాళ్ళతో వెళ్ళిపోయాడు. శివుడు అదృశ్యమైపోయాడు. శివుడికి తిట్టినా ఒకటే, పొగిడినా ఒకటే. ఆయన ఎంత తిట్టండి ఆయన అలా ఆనందంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన పొగడండి అలాగే ఉంటాడు. ఆయన నిందాస్తుతులకు అతీతముగా ఉంటాడు గనుకే ఆయనని పరమాత్ముడు అన్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా తిడితే నవ్వారంటే మీరు కూడా పరమేశ్వర స్వరూపాలే. పరీక్షించే శక్తి ఎప్పుడు ఎవరికి ఉంటుంది? అంత శక్తి కలిగిన వాళ్ళకి. ఆ పరీక్షలో నెగ్గాలి. ఈ రోజు నుంచి మనందరం కూడా, ఈ తిరుపతి వాసులందరూ కూడా ఒక దీక్ష పట్టండి. ఏమిటా దీక్ష? మమ్మల్ని తిట్టినా నవ్వుతాం, పొగడినా నవ్వుతామనండి. అందులో తిట్టినప్పుడు నవ్వితే ఇంకా ఆనందం కలుగుతుంది కదటండి. అవతల వాడు తిట్టే కొద్దీ నవ్వారంటే మీకు ఎన్నో శక్తులు పెరుగుతాయి. చాలా కాలం క్రితం ఒక సన్యాసి, ఒక గొప్ప యోగి, భిక్షాటనతో బతికే మహాత్ముడు ఓ పిసిని కొట్టాడు. ఇంటికి వెళ్ళాడు. వాడు చాలా గొప్ప పిసిని కొట్టు. పొరపాటును కూడా ఎవడికి ఒక్క పావలా దక్షిణ కింద వేసేవాడు కదా. పూర్వం పావలా నోటు ఉండేదిలేండి. నా చిన్నప్పుడు కూడా పావలా చూశాను. ఇప్పుడు అసలు పావలా మాట దేవుడెరుగు. 10 రూపాయలకే విలువ లేదు. కానీ పూర్వం చక్కగా 10 పైసలకి పావలాకి కూడా విలువ ఉండేది. అలా ఎప్పుడూ ఒక పావలా కూడా దానం చెయ్యని ఒక దౌర్భాగ్యుడైన పిసినిగొట్టింటికి ఓ సన్యాసి వెళ్ళాడు. వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. వాడు పిసినిగొట్టు కదా. ఈ ముష్టివాడిని, ఈ భిక్షుకుడిని చూచి ఎడాపెడ తెగ తిట్టేశాడు, చెడామడా తిట్టేశాడు. ఇంత బలంగా ఉన్నావు, లావుగా ఉన్నావు, ఏం పని చేసుకు బతకలేవా? ఈ యాచనతో బతకవలసిన కర్మ ఏమిటి? ముష్టెత్తుకుంటావేం? సిగ్గు లేదా అని తిట్టాడు. ఆయన నవ్వడం మొదలెట్టాడు. నవ్వే కొద్దీ వీడు రెచ్చిపోయాడు. నువ్వు దుష్టుడి అన్నాడు, మూర్ఖుడి అన్నాడు, పాపాత్ముడి అన్నవాడు, దొంగ అన్నాడు. ఇక తిట్టకూడని తిట్లని తిట్టాడు. పందులతోటి, జంతువులతోటి పోల్చాడు. ఎన్ని తిట్టండి ఆయన నవ్వుతూనే ఉన్నట్ట. వీడు తిట్టాడు. ఎంతసేపు తిడతాడు? ఓ 2-3 గంటలు తిట్టాక గొంతుకు పోయింది. తిట్టి గొంతంతా పోయి నోట్లోంచి మాట రాలేదు. ఇక అందుకని మాట రాక అన్నట్ట. అయినా ఆయన నవ్వుతూనే ఉన్నాడు. దాంతో వీడు మళ్ళీ రెచ్చిపోయి, తిట్టడానికేమో గొంతు సహకరించట్లేదు కదా, అందుకని చేతులు ఊపాడు. అయినా ఆయన నవ్వుతూనే ఉన్నాడు. చేతులు ఒప్పగా చేతులు కూడా పడిపోయాయి, చేతులు కూడా నెప్పెట్టాయి. దాంతో తలకాయ ఊపాడు. కాసేపటికి మెడ పడిపోయింది. అయినా ఆయన నవ్వుతూనే ఉన్నాడు. చివరికి ఆయనకి మతిపోయి, నా మెడ బెణికింది, తలంతా పాడైపోయింది, చేతులు బెణికాయి, తిట్టి నోరు నొప్పి పుట్టింది. అయినా ఈయన నవ్వుతున్నాడు. కొంప తీసి సన్యాసికి చెవుడా ఏమిటి? చెవుడుతో పాటు గుడ్డితనం కూడా ఉందా? లేకపోతే చేతులు ఊపినా, మెడ ఊపినా, బండబూతులు తిట్టినా అస్సలు బండరాయిలా కదలకుండా ఉన్నాడు ఏమిటి అని అనుమానం వచ్చింది. ఆ తర్వాత సన్యాసి దగ్గరికంట వచ్చి, కంఠం బాగా హీనమైపోయింది కదా, ఆ మెల్లని కంఠంతో, హీన కంఠంతో, గొంతు సరిగ్గా రాకపోతున్నా పెకలించుకుని, ఏమయ్యా నీకు చెవుడా అన్నట్ట. నాకు చెవుడేమిటి? ఇందాక నుంచి నువ్వు తిట్టిన తిట్లన్నీ శుభ్రంగా వింటున్నానుగా అన్నాడు ఆయన. ఓరి నీ దుంపతగా, అయితే నీకు చెవుడు లేదనమాట, నేను తిట్టిన తిట్లన్నీ వినపడుతున్నాయా అన్నాడు ఆయన. శుభ్రంగా వినపడుతున్నాయి. మరి వినబడుతూ ఉంటే, ఇన్ని తిట్లు తిడుతూ ఉంటే మీరు నవ్వుతారేమిటండి? ఇంకో ముష్టివాడు ఎవడన్నా అయితే, ఏమయ్యా వేస్తే భిక్షం వెయ్యి, లేకపోతే పొమ్మను, అంతేగాని తిడతావేమంటాడు. ఇన్ని తిట్లు తిడుతున్నా నవ్వుతున్నారు, చేతులు ఊపినా నవ్వుతున్నారు, తలకాయ ఊపినా నవ్వుతున్నారు, మీరు ఎలా నవ్వగలుగుతున్నారండి అన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఓహో నేను ఎందుకు నవ్వుతున్నాను అని నీ అనుమానం, అంతే కదా, అయితే చెబుతున్నా విను.
నువ్వు ఒక ఆవు పట్టుకొచ్చి నాకు దానం ఇచ్చావనుకో, ఆవు పుచ్చుకున్నాననుకో, అప్పుడు ఆవు ఎవరిది అన్నాడు. నేను దానం ఇచ్చాక మీరు పుచ్చుకుంటే ఆవు మీదే కదా అన్నాడు. నేను ఆవు నాకు వద్దు, నేను పుచ్చుకొని అన్నాను అనుకో, నువ్వు దానం చేద్దామనుకున్న ఆవు నాకు వద్దంటే అప్పుడు ఎవరిది అన్నాడు. ఆవు మీరు పుచ్చుకోకపోతే ఆవు నాదే కదండి అన్నాడు ఆయన. నువ్వు ఆవు బదులుగా ఇందాకటి నుంచి తిట్లు దానం చేసావు, నేను పుచ్చుకోలేదు, ఇప్పుడు ఈ తిట్లు ఎవరివి అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది వాడికి. నావేనండి అన్నాడు. నువ్వు నాకు ఇందాక నుంచి ఒక గంట నుంచి తిట్లు దానం చేసావు, చేతి ఊపుళ్ళు దానం చేసావు, తల ఊపుడు దానం చేసావు, నేను ఈ దానం పుచ్చుకోలేదు, అవన్నీ నీవే కదా. నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉంటే, నీ కోసం తల ఊపుకుంటూ ఉంటే, నీ కోసం చేతులు ఊపుకుంటూ ఉంటే నేను నవ్వుకోకేం చేయను? ఎవడన్నా తనను తాను తిట్టుకుంటాడా? నువ్వు ఇందాక నుంచి సొంట పెంట అని నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు కనుక నవ్వుతున్నాను అన్నట్ట. అప్పుడు అర్థమైంది ఆ గృహస్థుడికి. ఈ కథ మనందరం గుర్తుపెట్టుకుని ఎవరైనా మనల్ని తిడితే, చేతులు ఊపితే, మెడకై ఊపితే, రోజు పేపర్లో బండ బూతులు రాస్తే అవి మనవి కావనుకోండి. వాళ్ళు తిట్లు దానం చేస్తున్నారు, మనం పుచ్చుకోవట్లేదు. మీరు ఏదన్నా ఇస్తే నేను పుచ్చుకుంటే కదా నాది, నాకు వద్దు అంటే అది మీదే కదా. కాబట్టి ఇతరులు మనల్ని తిట్టినప్పుడు అవి మనవి కావు అనుకుంటే అవి ఎవడిచ్చాడో వాడికే వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. అది జ్ఞానము యొక్క గొప్ప రహస్యం. ఈశ్వరుణ్ణి అందుకే సకల లోకేశ్వరుడని, జగన్నియంతయని, జ్ఞాని అని అన్నారు. ఆయన నిర్వికారుడు. తిట్టినా ఒకటే, పొగడినా ఒకటే, ఆయన ఏం పట్టించుకోలేదు. ఈశ్వరుడి మీద కోపంతో దక్షుడు ఒక మహాయజ్ఞం చేశాడు. ఇవాళ మనం దక్షారామం అని పిలుస్తున్నామే, మన నోట్లో పడి ద్రాక్షారామం అయింది. ద్రాక్ష పళ్ళు అంటే, బత్తాయి పళ్ళు అంటే ఇష్టం ఇచ్చేసి మనకి దాన్ని ద్రాక్షారామం అన్నాం. కానీ అది ద్రాక్షారామము కాదు, ఇంకో లాక్షారామము కాదు, దక్ష ఆరామము. దక్షుడి యొక్క తోట అది ఒకప్పుడు. దక్షుడు ఆ ప్రాంతంలో విశాలమైనటువంటి ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. మంచి ఫలవృక్షాలతో కూడిన ఆశ్రమం. అక్కడ ఆయన ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో రుద్రుడికి భాగం కలిగించలేదు. శివుణ్ణి ఒక్కడిని పక్కకి తప్పించి మంత్రంలో ఆయన్ని తీసేసి యజ్ఞం చేశాడు. అక్కడితో ఆగక మళ్ళీ రెండోసారి నిరీశ్వర యాగం కరోమి, అరుద్రం యాగం కరోమి అని సంకల్పం చేసి రుద్రుడు లేని యజ్ఞం చేశాడు. ఈ రెండవసారి చేసిన యజ్ఞమునకు ఎక్కడెక్కడి వాళ్ళు వెళ్ళారు. యజ్ఞం జరిగితే చూడడానికి అందరూ పెడతారుగా. అందులో యజ్ఞంలో ఉచితంగా భోజనం కూడా పెట్టేవారట. పూజ మాట ఎలా ఉన్నా, యజ్ఞం ఎలా ఉన్నా, భోజనాలు బాగుంటే ఆ మాత్రం వెళ్ళి చూడకుండా ఉంటారా? ఎలాగో కాసేపు యజ్ఞం చూసినట్టు ఉంటుంది. మంచి మంచి భోజనాలు పెడుతున్నారట. అందులో పైగా గోడ దగ్గర పెడుతున్నారట. గోడ దగ్గర మంచి కంచాలు ఇస్తున్నారట. అందులో అవేవో పుణుకులు, చెణుకులు, తణుకులు చాలా ఉంటున్నాయట. ఇవన్నీ తినచ్చని చాలామంది వచ్చారు. భోజనాల కోసం కొందరు వచ్చారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, దక్షుడు కేవలం భోజనాలే కాదండోయ్, ఆయన భోజనాలతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఏం కావాలంటే అవి బంగారు నగలు ఇచ్చాడు. ఆడవాళ్ళు గాజులు ఉన్న చోటుకి వెళ్ళి గాజులు వేసుకుపోవచ్చు. అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరట. ఓ చోట బంగారపు గాజుల దుకాణం పెట్టాడు. ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళడం, తమకి నచ్చినన్ని గాజులు చేతికి వేసుకోవచ్చు. ఉంగరాలు పెట్టాడు, చెప్పులు పెట్టాడు, మెళ్ళో గొలుసులు పెట్టాడు, వడ్డాణాలు పెట్టాడు. అలా ఎవరైనా యజ్ఞం చేస్తే బాగుండు కదా. ఎవరికి కావలసిన నగలు వాళ్ళు పట్టుకుపోవచ్చు అనుకున్నారట ఆ కాలంలో. మీలాంటి వాళ్ళు అలా అనుకోరు అనుకోండి. మీరు మహాత్ములు, మీకు బంగారమైన ఒకటే, మట్టి బెడ్డైన ఒకటే. కానీ ఆ రోజులో ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు చూచి గొలుసులు వేసుకున్నారు కొందరు, ఉంగరాలు పట్టుకుపోయారు కొందరు. ఒక ఆయన ఏకంగా కిరీటం కూడా పెట్టుకున్నాడు. కిరీటాలు నెత్తి మీద పెట్టుకుంటే ఎంతో లాభం అని నాకు ఎదురుగుండా కూర్చున్న కొంతమందిని చూస్తున్నప్పుడు అలా అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆ కిరీటం వల్ల ఈ కింద ఇక్కడ పైన ఏముందో తెలియదు. ఈ విధంగా దీన్ని కూడా టోపీలా కవర్ చేసుకోవచ్చు. అవి కూడా పెట్టుకెళ్ళారు కొంతమంది. ఇలా అందరూ వస్తువులు పట్టుకుంటూ పెడుతున్నారు. ఒకనాడు దేవతలంతా దివ్య విమానంలో దక్షయజ్ఞం చూసి ఇళ్లకు వెళ్ళిపోతూ ఆకాశంలో సంభాషణ చేశారు. అందులో కొంతమంది అన్నారు, ఆహా, దక్షుడు ఎంత గొప్ప యజ్ఞం చేశాడు, దాదాపు సంవత్సర కాలం పాటు యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞంలో ఆయన పెట్టిన భోజనాల వంటి భోజనాలు ఈ ప్రపంచంలో ఎవరూ పెట్టలేరు. పులిహార, దధ్యోదనం, కట్టుపొంగలి, లడ్డూలు, ఇలా రకరకాల పదార్థాలతో, గుమ్మడికాయ దప్పడంతో, సాంబారుతో, మంచి అద్భుతమైనటువంటి పిండి వంటలతో, కూరగాయలతో, వంకాయ గుత్తొంకాయ కూరతో, బెండకాయ కూరతో, దొండకాయ కూరతో, గోంగూర పచ్చడితో, దెబ్బకాయ పచ్చడితో ఇలా రకరకాల పచ్చడితో భోజనం పెడుతున్నారు.